ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ విధంగా మరొకసారి మీ ముందుకు రావటానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. మన కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి. మనము నిన్నటి వారమే ఈ రోజును చూడగలిగాము అంటే ఇది కేవలం ఆయన యొక్క మితిలేని ప్రేమ, ఆయన యొక్క కృప, వాత్సల్యత. సో ఇది మన శక్తి సామర్థ్యాలను బట్టి కానీ, మన బుద్ధి జ్ఞానాలను బట్టి కానీ జరిగింది కాదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఆయనకి కృతజ్ఞులుగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. సో ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాల్లోనికి ప్రవహించడానికి ముందు మనము ప్రభు యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, నమ్మని తండ్రి, మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు, మీ తలంపులు, మీ మారిన ప్రేరణ బట్టి వందనాలు. ఈ సమయంలో మీ దయగల మాటలు మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించండి. మీరు మాట్లాడితే మాకెంతో క్షేమం. మనుషుల మాటల వలన, మనుషులు ఆలోచనల వలన మాకు ఆత్మీయ ఎటువంటి లాభదాయకం కాదు, కానీ ఆత్మీయంగా మేము ఎటువంటి అభివృద్ధి పొందలేము. కానీ మీ యొక్క మాటల ద్వారా మాత్రమే మేము మా ఆత్మకు శక్తిని పొందగలుగుతాం, బలాన్ని పొందగలుగుతాం. కృపగల దేవా, నమ్మని తండ్రి, నాతో మాట్లాడండి, వింటున్న వారితో మాట్లాడండి. మేము కనీసము నిత్యత్వంలో నిలబడుటకు, నిత్యత్వం వరకు నిలిచి ఉండే కొన్ని మాటలు మేము గుర్తించుకోగలటానికి, వాటిని గ్రహించగలటానికి సహాయపడండి. మిమ్మల్ని ఇచ్చిస్తూ, పూజిస్తూ, కనపరుస్తూ జీవంగలేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మన యొక్క గమనాన్ని లూకా సువార్త 7వ అధ్యాయం వరకు 6వ అధ్యాయం వైపు తిప్పుదాం. లూకా సువార్త 6వ అధ్యాయము 43వ వచనం. ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు. పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ఈ యొక్క మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఈ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: మంచి చెట్టు, మంచి ఫలాలు, పనికి మాలిన చెట్టు, పనికి మాలిన ఫలాలు గురించి మనం విన్నాం. ఇప్పుడు ఒక మంచి చెట్టు రావాలి అంటే దానికి మంచి విత్తనం కావాలి. మంచి విత్తనము మంచి చెట్టుగా అవుతుంది. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. ఒకవేళ మంచి చెట్టు అని బయటకు అగుపిస్తూ దానికి మంచి ఫలాలు ఫలించలేదంటే ఆ ఫలాల వలన ఆ చెట్టుకున్నటువంటి ఆ పేరు, ఆ చెట్టుకున్నటువంటి ఆ ఒక అంటే ఆ చెట్టుకున్నటువంటి ఒక మంచి చెట్టు విషయంలో ఉన్నటువంటి అభిప్రాయం, ఆ చెట్టు విషయంలో ఉన్నటువంటి అభిప్రాయం అనేది మారిపోతుంది. ఎట్లా మారిపోతుంది? వచ్చినటువంటి ఫలాలను బట్టి, అది ఫలించిన ఫలాన్ని బట్టి చాలా ఏపుగా పెరిగి ఉండవచ్చు, పచ్చగా ఉండవచ్చు, చాలా బలంగా ఉండవచ్చు, ఏ విధంగానే ఉండవచ్చు. కానీ దాని ఫలాలు కానీ మంచిగా లేవు అంటే దాన్ని సర్వసాధారణంగా పిచ్చి చెట్టు అంటారు. అదేవిధంగా ఓ పనికి మాలిన చెట్టు ఉందనుకోండి, అంటే పనికి మాలిన విత్తనం నుంచి వచ్చినటువంటి పనికి మాలిన చెట్టు ఉందనుకోండి, అది మంచి ఫలాలు ఏం ఫలించదు. పనికి మాలిన ఫలాలే ఫలిస్తుంది. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు పనికి మాలినటువంటి ఫలాలు ఫలిస్తుంది. సో కాబట్టి
ఆ యొక్క ఫలాన్ని బట్టి ఆ చెట్టు యొక్క మంచితనం అని తెలియజేయబడుతుంది. సో అది ఏ విత్తనం అయితే నాటబడిందో ఆ విత్తనాన్ని బట్టి చెట్టు వస్తుంది, ఆ చెట్టుని బట్టి ఫలం ఉంటుంది. ఒకవేళ ఆ ఫలము మంచిగా లేదనుకో, చెట్టు బాగుందనుకో, అయినా కూడా చెట్టుని పట్టించుకోరు, ఆ ఫలం గురించే మాట్లాడతారు. అట్లాగే మనము ప్రతి ఒక్కరం కూడా, మనలో ప్రతి ఒక్కరు కూడా ఒకటి గమనించాలి. మనము ఏ విత్తనము నాటబడిన జీవితం జీవిస్తూ ఉన్నాం అంటే, మంచి విత్తనంగా నాటబడితే మంచిగా మనం ఫలిస్తాం, మంచి ఫలాలు ఇస్తాం. చెడు విత్తనంగా నాటబడితే చెడు ఫలాలు ఫలిస్తాం. మన యొక్క హృదయం, మన ఆలోచనలు ఎటువంటి ఫలాలు ఫలించేవిగా ఉంటా ఉన్నాయి. సో దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది, ఎవరు కూడా మంచివారు కాదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అంటే ఎవరు కూడా నీతిమంతుడు ఒక్కడును లేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో మనము అందరం కూడా పాపులము, చెడు బీజము కలిగిన వారము, కాబట్టి చెడు ఫలాలే ఫలించేవారము. ఎప్పుడైతే ప్రభువారికి మన హృదయాల్లో చోటు ఇచ్చామో, ఎప్పుడైతే ప్రభువారిని మన హృదయంలోకి ఆహ్వానించామో, సో సిన్స్ దెన్, అప్పటి నుంచి మనం మంచి ఫలాలు ఫలించే వారంగా, ఎందుకంటే దేవుని వాక్యం అనే విత్తనం మనలో నాటబడింది కాబట్టి, ప్రభువారు మనలోకి ప్రవేశించారు కాబట్టి, సో మనము మంచి విత్తనంగా, అంటే మనలో మంచి విత్తనం వేయబడింది కాబట్టి మనం మంచి ఫలాలు ఫలించే వారంగా ఉంటాము. ఎందుకు? అది ప్రభువు మనలో ఉన్నాడు కాబట్టి, లేకపోతే మన శక్తి సామర్థ్యాలను బట్టి మాత్రం కాదు. అయితే ఆ ఫలము ఏ విధంగా ఫలిస్తున్నాము, ఎంత మెండుగా ఫలిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనము ఇక 44వ వచనంలో అంటున్నాడు, 44వ వచనం, ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును, ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కొరింద పొలములో ద్రాక్ష పండ్లు కోయరు. కాబట్టి ఏ పొలం అయితే ఆ పొలాలే కోస్తారు. ఇప్పుడు అంజూరు పండ్లు ఉన్నాయి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ యొక్క తోటలో, ఆ పొలంలో అంజూరు చెట్లే కోస్తారు కానీ వేరేది కోయరు కదా. కాబట్టి మనము మంచి ఫలాలు ఫలిస్తే ఆ మంచి ఫలాలే కోస్తారు, దాంట్లో నుంచి చెడ్డ ఫలాలు కొయ్యరు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం అనే విత్తనము, ఆ మంచి విత్తనాన్ని మన జీవితాల్లో విత్తుకున్నప్పుడు, ఆ యొక్క వాక్యానికి మన జీవితంలో స్థానం ఇచ్చినప్పుడు, చోటు ఇచ్చినప్పుడు, మన ఆలోచన విధానాలు మారిపోతాయి. మరి మనము కూడా మంచి ఫలాలు ఫలించే వారంగా, అంటే మంచి పనులు చేసేవారంగా, మంచి ఆలోచించే వారంగా, మంచిని ఎక్స్పెక్ట్ చేసేవారంగా మనల్ని ఆ వాక్యం ఉంచుతుంది. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు కాబట్టి. సో ఇక్కడ ఆ చెట్టు ఏ విధంగా ఉంది అనేది ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు దాని మీద ఆధారపడుతుంది. నువ్వు ప్రభు బిడ్డలతో నీ సహవాసం ఉంటే అప్పుడు నీ సహవాసము ఎంతో ఫలవంతంగా ఉంటుంది. అంటే దేవునితో సహవాసం ఉంది కాబట్టి, కనిపిస్తున్నటువంటి దేవునితో నీ సహవాసము, అంటే క్షమించండి, కనపడినటువంటి దేవునితో నీ సహవాసము సరిగా ఉండాలి అంటే కనిపిస్తున్నటువంటి మనుషులతో నీ సహవాసం మంచిగా ఉండాలి.
నేను వాక్యం సెలవిస్తోంది, కనిపిస్తున్న మనుషుల్ని నువ్వు ప్రేమించకపోతే కనపడినటువంటి దేవుని ఏ విధంగా ప్రేమించగలుగుతావు? సో ఈ విషయాన్ని గమనించాలి. అందుకని మన సహవాసము ప్రభు వారితో మంచిగా ఉంచుకోవాలి, ఎదుటివారితో కూడా మంచిగా ఉంచుకోవాలి. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. కాబట్టి మనము ఎటువంటి చెట్టుగా ఉన్నాము అనేది మన ఫలాలు, మన క్రియలు దాని ద్వారా తెలియజేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఇక్కడ సజ్జనుడు 45వ వచనంలో, లోకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనంలో, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. సజ్జనుడు, దుర్జనుడు అని ఇద్దరున్నారు ఇక్కడ. ఆ సెకండ్ పోర్షన్లో ఈ విధంగా ఉంటుంది. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. ఇక్కడ మనము సజ్జనుడు, దుర్జనుడు గురించి మాట్లాడుతూ వస్తున్నాము. తర్వాత హృదయము అనేది ఒక ధన్నితో పోల్చబడింది. కాబట్టి మన హృదయంలో ఏముంటుందో అదే బయటకు వస్తుంది. ఇప్పుడు పాత్రలో ఏముంటాయో ఒలికిచ్చినప్పుడు, వంచినప్పుడు అయ్యే బయటకు వస్తాయి. ఇప్పుడు విత్తనం ఎటువంటిదో ఫలము దాన్ని బట్టే ఉంటుంది. సో మంచి విత్తనం అయితే మంచి చెట్టు, మంచి ఫలాలు వస్తాయి. చెడ్డ విత్తనం అయితే చెడ్డ చెట్టుగాను చెడ్డ ఫలాలుగాను ఉంటాయి. అదేవిధంగా ఒక సజ్జనుడు, మంచివాడు ఏం చేస్తాడంటే తన హృదయంలో మంచి విషయాలు ఉంచుకుంటాడు, మంచి విషయాలు చోటిస్తాడు, మంచి విషయాల మీద మనసు పెడతాడు, మంచి విషయాలు చేయటానికి ఆ ప్రకారము జీవించి ప్రభును గణపరచడానికి ప్రయత్నిస్తాడు మంచి వ్యక్తి. సో చెడ్డ వ్యక్తి ఏం చేస్తాడంటే చెడ్డొట్టుగా స్థానం ఇస్తాడు. కాబట్టి ఏ విధంగా మనము మన హృదయాలను నింపుకుంటామో, వేటితో మన హృదయాలు నింపుకుంటామో అదే బయటకు వస్తుంది అన్నమాట. ఒక వ్యక్తి చెడ్డ పని చేస్తున్నాడు అంటే తన హృదయంలో ఆ విధంగా దానికి స్థానం ఉంది కాబట్టి అదే బయటకు వస్తూ ఉంది. అది హృదయాన్ని బైపాస్ చేసి రాదు, హృదయాన్ని వదిలేసి లేకుంటే హృదయాన్ని దాటేసి పక్క నుంచి రాదు, అది హృదయం నుంచే వస్తుంది అన్నమాట. హృదయం అనేది ఒక జంక్షన్, నువ్వు ఏది రావాలన్నా దాంట్ నుంచి రావాలి. కాబట్టి మనము దేవుని బిడ్డలంగా, రక్షణ పొందిన వారంగా ఈ యొక్క మంచి గురించి ఆలోచించి మంచి చేయాలి. అది చెడ్డ గురించి ఆలోచించటం, చెడ్డ చేయటం అనేది విశ్వాసకి తగదు. ఒకవేళ రక్షణ లేదు అని అంటే ముందు రక్షణ పొందాలి, ఆ తర్వాత ఏదైనా కూడా. సో ఇది ప్రాముఖ్యమైనది అన్నమాట. ఇక్కడ హృదయం నిండిన కొలది అంటే ఈనాడు మనకు ఒక ప్రశ్న, వేటితో మనం హృదయాన్ని నింపుకుంటా ఉన్నాం? ఎటువంటి మాటలతో మన హృదయాన్ని నింపుకుంటూ ఉంటున్నాం? ఎటువంటి సమాచారంతో మన హృదయాన్ని నింపుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో నీకు ఎంతైనా అనుభవం ఉండొచ్చు, నీకు ఎంతైనటువంటి జ్ఞానం ఉండొచ్చు దేవునికి సంబంధించింది, కానీ నీ హృదయము అనేది ఏదో ఒక సమయంలో అనవసరమైన వాటికి చోటిచ్చింది అని అంటే అవన్నీ కూడా నిన్ను చెడ్డ ఫలాలు ఫలించుటకు కారణమవుతాయి. అవన్నీ కూడా నిన్ను తప్పు త్రోవ నడిపిస్తాయి. సో నేను ఈ విధంగా ఉన్నాను కదా అంటే అది ఒకప్పుడు. ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి వాటికి, అంటే నువ్వు ఇచ్చినటువంటి స్థానము అనేది చాలా అసహ్యమైంది. అంటే వేటికి నువ్వు స్థానం ఇచ్చావు? అసహ్యమైన వాటికి స్థానం ఇచ్చావు. కాబట్టి నీ వేటికైతే స్థానం ఇచ్చావో అవి అసహ్యమైనవి, కాబట్టి అసహ్యమైనవే బయటకు వస్తాయి. అవి అసహ్యమైనవి నిన్ను దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తాయి. కాబట్టి అటువంటి వాటికి స్థానం ఇచ్చి మనకి నెమ్మది సమాధానం లేకుండా ప్రభువుని దుఃఖపరుస్తూ ఉండేదానికంటే
వాటిని తీసేసుకోవటం మంచిది. సో ఈ సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ఒక దుర్జనుడుగా ఉండటం కంటే సజ్జనుడుగా ఉండటం అనేది దేవునికి ఇష్టమైందనమాట. సో చెడు చెట్టుగా ఉండి చెడు ఫలాలు ఫలించడం కంటే మంచి చెట్టుగా ఉండి మంచి ఫలాలు ఫలిస్తే అది దేవుని నామానికి మహిమ. కాబట్టి సత్యాన్ని మనం గమనించాలి. సో ప్రియులారా, మనము ఏ చెట్టుగా ఉన్నాము, ఏ విత్తనాలు మనలో నాటబడటానికి మనము దోహదం చేస్తున్నాము, సహకరిస్తున్నాము, ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ మంచి విత్తనము ఎంతో ఉపయోగమైంది అని తెలిసి కూడా దాని గురించి పట్టించుకోలేదు అంటే నువ్వు చెడు విత్తనం చోటిచ్చావని. నాలో ఏ విత్తనం లేదయ్యా అని ఎవరు చెప్పడానికి లేదు. ఏదో ఒక విత్తనం ఉంటుంది. ఆ రెండు ఉంటాయి, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అది కాకపోతే ఇది కాకపోతే అది. కాబట్టి మనం మంచి విత్తనానికి లేకపోతే మంచి విత్తనం మనలో నాటబడటానికి అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత ఆ మంచి విత్తనము, ఆ మొక్క అది పెద్దదైపోయి మానైపోద్ది. అప్పుడు అది మంచి ఫలాలు ఫలిస్తుంది. ఒకవేళ చెడు అనే విత్తనం నాటామంటే అది మొలక మానైపోయి గొప్పగా అయిపోయి ఆ తర్వాత ఫలాలు వచ్చేయడానికి చేదుగా ఉంటాయి, మంచిగా ఉండవు. అప్పుడు బాధపడతాం, ఎందువలన నేను ఈ విత్తనాన్ని నాటాను, ఎందుకు ఇటువంటి నష్టాన్ని కొని తెచ్చుకున్నాను అని మనం బాధపడతాం. ఆ బాధ కొంతకాలం ఉంటుంది, మరి ఎక్కువ కాలం ఉంటుంది. కొంతమందికి అది జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మనము మంచిని వెతుకుదాం, మంచిని కలిగి ఉందాం, మంచిని మన హృదయంలో కలిగి ఉండి ఆ మంచి ప్రకారం చేద్దాం. అప్పుడు ప్రభువారు సంతోషిస్తారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఒక సజ్జనుడిగా ప్రభు ఉండాలని ఆశపడుతున్నాడు. ఒక మంచివాడుగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఒక మంచి విత్తనంగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మంచి విషయాలతో మన హృదయాన్ని నింపుకొని ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు నీ యొక్క సోదరునికి వ్యతిరేకంగా అబద్ధం చెప్పేవు అంటే నీ హృదయం దేంతో నిండి ఉందని అర్థం? అబద్ధాలతో నిండి ఉందని. ఒకవేళ నీ సోదరునికి వ్యతిరేకంగా తప్పుగా మాట్లాడేవనుకో, నీ హృదయం ఎటువంటి విషయాలతో నిండి ఉందని అర్థం? ఆ తప్పుడు విషయాలతో నిండి ఉందని అర్థం. సో అందువల్ల ఇవి వస్తున్నాయి. కాబట్టి అది నీకు ఉపయోగం లేదు. సో అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు అనవసరంగా ఏం తీసుకురావటం, ఎందుకు నువ్వు అటువంటి వ్యర్థమైంది మాట్లాడటం? నువ్వు ఒకటి మాట్లాడేవు అని అంటే దాని విషయంలో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. వారి బలహీనతను బట్టి నువ్వు ప్రార్థించాలి. వారిని నష్టపరిచే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు. సో దానివల్ల ఉపయోగం లేదు. వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఏ ప్రయత్నమైనా కూడా వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. అప్పుడు దేవునికి అది ఇష్టకరంగా ఉంటుంది అన్నమాట. సో తర్వాత ఆ ఒక 46వ వచనంలో ఈ విధంగా అంటా ఉన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రశ్న. ఇప్పుడు నేను మీకు ఏది చెప్తున్నాను అది చాలా క్లియర్గా చెప్తున్నా. మీకు పెద్ద కష్టమేం కాదు. మీకై మీరు చేయాలనుకుంటే కష్టమే. నేను నా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి మీ సహాయం పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటే అడిగితే ఆయన ఇటన్నిటిని కూడా తెలియక చేస్తాడు. ఇటన్నిటిని కూడా చేయటానికి సహాయం చేస్తాడు. అయితే అవన్నీ చేయకుండా ఏది చేయాలో ఏది చేయకూడదో క్లియర్గా ఉన్నాయి. అయితే ఆ విధంగా మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటెందుకు? ప్రభువా ప్రభువా అంటాం కానీ ఆయన ప్రభుత్వం కిందకి రాము. ఆయన యొక్క నడిపింపు కిందకి
ఆయన యొక్క మాటలు ప్రకటిస్తున్నప్పుడు, ఆయన మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటికి విధేయత చూపం. మరలా మాత్రం ప్రభువా అంటాం. అంటే ప్రభువా అని చెప్పి ప్రభుత్వం కింద రాకుండా మనము అబద్ధికులంగా ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రభు అని ఎందుకు పిలిచేది ఎందుకు? అనవసరంగా సమయం వ్యర్థము, శక్తి వ్యర్థము. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రభు అని పిలిచేటప్పుడు దాని యొక్క అర్థం తెలుసుకొని మనం పిలిస్తే మంచిది. ఆ ప్రభు అన్నప్పుడు ఏ విధంగా మనము సబ్మిట్ చేసుకోవాలో, ఏ విధంగా మనం ఆయనకి అప్పగించుకోవాలో అన్న విషయాన్ని గమనించాలి. సో యాజ్ ఏ హ్యూమన్గా, మనుషులంగా అనేకసార్లు పడిపోవచ్చు, అనేకసార్లు అనేకమైన వాటికి చోటు ఇవ్వచ్చు. కానీ అది తెలుసుకొని వాటిని తీసివేయటం మంచిది. ఏదైతే అసహ్యమైనవి ఉన్నాయో ఆ కలుపు మొక్కలు పొలంలో కొన్ని అనేకసార్లు కాదు, ప్రతిసారి కూడా కలుపు మొక్కలు తీయటానికి పని వారిని పిలుస్తారు. పంట ఏపుగా పెరగాలి అంటే, పొలంలో పంట మంచిగా పెరగాలి అంటే, మంచిగా పుష్టికరంగా ఉండాలి అంటే దానిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు, ఆ గడ్డి, ఇంకేదైనా అవసరమైన ఉంటాయి అన్నీ తీసేయాలి. తీసేయకపోతే ఆ ఒక పొలంలో ఉన్న ఆ చెట్లకి శక్తి రాదు. ఇవే తీసుకుంటాయి. అంటే ఒకవేళ ఈ శక్తి తీసుకొని ఏమన్నా ఉపయోగమైన ఇస్తాయా అంటే ఇవ్వవు. ఎందుకంటే అవి మంచి విత్తనంతో నాటబడినవి కాదు, అవి మంచి చెట్లు కాదు. కాబట్టి మంచి ఫలాలు యాడ్ నుంచి వస్తాయి. అందువలన ఆ గడ్డిని, అనవసరమైన వాటిని తీసేస్తారు కూలివారు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ప్రభుకు చోటిస్తే ప్రభువు కూడా మనలో ఉన్న ప్రతి ఒక్క కలుపు మొక్కను ఆయన తీసేస్తాడు. తీసేసి మనము మంచిగా ఎదగటానికి ప్రభు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనకి మనల్ని నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. సో కాబట్టి ఈ విషయం మనం గమనించాలి. సో నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును అని అంటున్నాడు. సో ఇప్పుడు ఇది మనం చూడలేదు, కానీ పైన చెప్పినటువంటి మాట ప్రభు అని పిలుస్తూ ఉంటాము. ఆయన ప్రభుత్వం కింద రావడానికి ఇష్టపడతాము. అది ప్రభు ఆశపడతా ఉన్నాడు. సో ఆ పొలంలో ఆ గడ్డి తెచ్చినప్పుడే ఆ పొలం మంచిగా పండుతుంది. ఎందుకంటే దాన్ని ఈ యొక్క గడ్డి అనవసరమైన వాటికి, పనికి మాలిన చెట్లకి వెళ్ళి ఆ బలం అంతా కూడా వీటికి వస్తున్నాడు, ఉపయోగమైన వాటికి వస్తుంది. ఉపయోగం లేని ఎన్నున్నా కూడా ఎంత ఏపు పెరిగినా ఉపయోగమే లేదు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యంతో, మంచి క్రియలతో మనకు జీవితాన్ని నింపుకుందాం. వాటిని ఒక పక్కన నెట్టేయద్దు. మన హృదయంలో ఉంటే కొంతమంది చేయాలి, ఒక పక్కన నెట్టి ఇప్పుడు కాదులే, తర్వాతలే నుంచి ఆలోచిస్తూ ఉంటారు. తర్వాతలేని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కాకుండా ఏదైతే పక్కన నెట్టేసామో, ఏదైతే మన కాదనుకుంటున్నామో, దేనివల్ల మనకు ఉపయోగం లేదనుకుంటున్నామో వాటన్నిటిని కూడా మరలా తీసుకొద్దాం. ఆ విధంగా చేయటానికి ఇష్టపడదాం, దానికి ప్రాధాన్యత ఇద్దాం. ఆ ప్రభు సంతోషిస్తాడు. కాబట్టి మనము ఈ సత్యాన్ని గమనించాలి. ప్రభుని హృదయంలోకి ఆహ్వానించాము, మంచిదే. ఆహ్వానించిన తర్వాత ఆయన చెప్పిన మాట వినకపోతే అది ఎటువంటిదంటే పొమ్మను లేక పొగబెట్టినట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే పిలిచారు, ఇక ఆయన అక్కడే ఉన్నాడు అనుకో, పొమ్మని లేరు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు? ఈ విధంగా పొగబెట్టడం అంటే, పొగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, దానికి ఉండలేరు. సో పొగ పెట్టినప్పుడు
వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో అంటే ఈ యొక్క సమయంలో పొగబెట్టడం అనేది మనము ఆయనకి అవిధేయత చూపటం లాంటిది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సో మీ యొక్క విషయాల్లో ఇన్వాల్వ్ కాడు. ఆయన బలవంతంగా వచ్చి మాట్లాడాయని కాదు. ఈ విషయాన్ని గమనించాలి. మన ఇష్టపూర్వకంగా మనము విల్లింగ్లీ ఆయన పిలిస్తే ఆయన వస్తాడు, ఆయన వింటాడు, ఆయన చెప్తాడు. అది ప్రభు చేసే పని. ఆయన ఎక్కడ కూడా బలవంతం చేయడు. నేను నిన్ను సృష్టించాను కదా, నా మాట తప్ప ఇంకెవరు మాట వింటావు అని బలవంతం చేయడు. కాబట్టి విన్న మాటను జ్ఞాపకం చేసుకొని మనం ప్రభును కనపరచాలి. ప్రభులో మనం స్థిరపడి మంచి విత్తనాలు కలిగిన వారంగా, మంచి చెట్లుగా, మంచి ఫలాలు ఫలించే వారంగా ఉందాం. సజ్జనుడుగా మంచి విషయాలను మనసు పెట్టి, మంచి విషయాలను మన హృదయంలో ఉంచుకొని మంచి చేయడానికి ప్రయత్నిద్దాం. అది ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చింగళ దేవ వందనాలు. అయినా మేము బలహీనము, మీ యొక్క శక్తిని కోరుకుంటున్నాం. పురుషత్వం మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మీరే మీ దయగల మాటలు మాకు ఇంతవరకు వినిపించారు. ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. మేము మంచి విత్తనాలుగా, మంచి ఫలాలు, మంచి చెట్లుగా, మంచి ఫలాలు ఫలించే వరకు మమ్మల్ని ఉంచండి. మా తండ్రి, మేము సజ్జనులుగా ఉండడానికి సహాయపడండి. మా హృదయము మంచితో నింపబడటానికి, మీ యొక్క వాక్యంతో నింపబడటానికి సహాయపడండి. మా వ్యక్తిగతమైనటువంటి కుయుక్తులను పక్కన పెట్టండి. నేను అనేకసార్లు మేము ఒప్పుకుంటాం, అయితే ఆ ప్రకారం జీవించలేము. ఎమోషనల్గా, ఆవేశంగా ఆ టైంలో ఏదో ఒకటి చెప్తాము, ఏదో ఒకటి చేసేస్తాము. ఆ తర్వాత అట్లాగా చేయటానికి ఇష్టపడము. ఏది చెప్పాము ఆ విధంగా, ఏది చేసామో అదే విధంగా చేయడానికి ఇష్టపడము. దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మేమందరినీ ప్రేమించుటకు, అందరి గురించి ప్రార్థించేటకు సహాయపడండి, కృప చూపండి. నాయన, మీ యొక్క ఘనమైన కార్యాలు మా జీవితాల్లో చేయాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని యోగ్యులుగా ఉంచండి, సహాయపడండి. నాయన, మీరు మమ్మల్ని త్రూ చేసినప్పుడు మేము ఏ విధంగా ఉండగలుగుతాం? ప్రభు దయతో జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ప్రభు అని పిలిచినప్పుడు ఆ విధంగా మేము జీవించగలగటానికి సహాయపడాలని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు ప్రభు మనతో అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఆయన నడిపిస్తాడు. ప్రభు చేత మరొకసారి కలుసుకుందాం. వాయిస్ ఆఫ్ హెబ్రోన్ స్వరము అనే యొక్క కార్యక్రమాన్ని గురించి మనము ప్రార్థన చేద్దాం. సో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం ఆత్మీయ మేలు పొందుదాం. ప్రభు చేత మరొకసారి కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.